హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ కీప్ ఇట్ చిల్. నేను ఇప్పుడు జటాయు ఎర్త్ సెంటర్కి వెళ్తున్నా. వెళ్లేదారిలో చాలా అలసిపోయినా, అయినా కష్టపడి ఎనర్జీ తెచ్చుకొని పైకెక్కా. కాసేపు మధ్యలో విశ్రాంతి కూడా తీసుకున్నా. ఇదే వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్. ఇది మొత్తం 200 ఫీట్ లాంగ్, 150 ఫీట్ వైడ్ అండ్ 70 ఫీట్ టాల్. ఇక్కడే జటాయు సీతాదేవిని కాపాడడానికి ప్రయత్నించి రావణాసురుడి చేతిలో మరణించింది. చనిపోయే ముందు జటాయు రావణాసురుడు సీతను దక్షిణ దిశగా తీసుకెళ్లాడని చెప్పాడు. ఇక్కడే శ్రీరాముడు జటాయు అంత్యక్రియలు జరిపించి జటాయుకి మోక్షం ప్రసాదించాడు. అందుకనే ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. ఈ కొండ పైనుంచి కేరళలోని పచ్చని లోయలు, కొండలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ గుహల్లో సంప్రదాయ ఆయుర్వేద థెరపీలు ఇస్తారు. ఇక్కడ అడ్వెంచర్ చేయడానికి చాలా రకమైన యాక్టివిటీస్ ఉంటాయి. ఏమేమి యాక్టివిటీస్ అంటే రాక్ క్లైంబింగ్, జిప్ లైనింగ్, పెయింట్ బాల్ ఆర్చరీ అండ్ ట్రెక్కింగ్ యాక్టివిటీస్. ఈ కొండపైన ఎక్కాలంటే నడుచుకుంటూ లేకపోతే కేబుల్ కార్ ద్వారా కూడా పైకి రావచ్చు. ఈ ప్లేస్ కేరళ స్టేట్లో కొల్లం డిస్టిక్లో జటాయుపుర అనే ఊరిలో ఉంది. ఈ ఊరిని చాడ్యమంగళం అని కూడా అంటారు. కొండపైన ఈ గుడి పేరు కోదండరామ టెంపుల్. ఈ కొండపైన ఒక న్యాచురల్ పాండ్ కూడా ఉంది. ఆ పాండ్ పేరు పంచతీర్థం. ఇది శ్రీరాముడు ఇడిచిన 5 బాణాలతో ఏర్పడిందని చెప్తారు. ఈ కనిపిస్తున్న పాదముద్ర ఎవరిదో కాదు, శ్రీరామచంద్రునిది. ఈ గుడి కొల్లం సిటీ నుంచి 38 కిలోమీటర్స్ దూరంలో ఉంది. త్రివేంద్రం నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ కొచ్చి నుంచి 160 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ తిరువనంతపురంలో ఉంది. రైల్వే స్టేషన్ ఏమో కొల్లం జంక్షన్లో ఉంది. మీరు కేరళ వెళ్తే ఈ ప్రదేశానికి తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి వీడియో మీకు చూపించినందుకు కింద ఉన్న హైప్ బటన్ ఒత్తండి, ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. లెట్స్ మీట్ విత్ అనదర్ వీడియో.